ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీడియా పైన దాడులు అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. నిన్న మహాన్యూస్ ఛానల్ పైన ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది వారి నాయకులు దుర్మార్గంగా దాడి చేశారు, చాలా హేయంగా దాడి చేశారు. మీడియా సంస్థలపైన ప్రత్యేకించి మహాన్యూస్ ఛానల్స్ పైన జరిగిన దాడిని సంపూర్ణంగా ఖండిస్తాము. ఎందుకంటే ప్రజాస్వామ్యం మనగలగాలంటే ఖచ్చితంగా మీడియా అనేది మీడియా ఉండాలి. మీడియా ఉంటేనే ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ తమ ఏదైనా రాజకీయాలకు అతీతంగా ఉండే సంస్థలు కానీ ప్రజా సంఘాలు కానీ తమ అభిప్రాయాలు మీడియా ద్వారా వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు వ్యతిరేకంగా ఏదైనా వార్తలు ప్రసారం అయితే దానిపైన మీడియా సంస్థపైన దాడి చేస్తామంటే అది సరైనది కాదు. ప్రజాతంత్రవాదులందరూ కూడా ఖండించాలి. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా బాగా స్పందించింది. వెంటనే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేసింది. దాన్ని కొనసాగించాలి, వారిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తుంది. ఇంకా రెండవ ముఖ్యమైన అంశం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి గమనిస్తే ఈరోజు అధికారానికి రాకముందు ఏదైతే చెప్పారో అది చెప్పిన దానికి భిన్నంగా ఇవాళ అమలు చేశారు. అధికారానికి రాకముందు చాలా క్లియర్గా చెప్పారు. స్మార్ట్ మీటర్స్ అన్నీ కూడా ఉపసంహరించాలి. స్మార్ట్ మీటర్స్ ఎవరైనా బిగించడానికి వస్తే పగలగొట్టండి అని కూడా ఆ రోజు తెలుగుదేశం నాయకులు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్మార్ట్ మీటర్స్ వెలిగిస్తూ ఉన్నారు. దానిపైన ఏమీ మాట్లాడలేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏవైతే వ్యతిరేకించారో దాన్ని ఏ రకంగా మీరు దాన్ని ముందుకు తీసుకుంటారో దానికి సమాధానం చేయాలి. అదేవిధంగా అదానితో అగ్రిమెంట్ చేసుకున్నారు. అదానితో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే సోలార్ అగ్రిమెంట్ 7,000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఒప్పందం చేసుకున్నారో దాని పర్యవసానంగా రాష్ట్రంలో 25 ఏళ్ల పాటు ప్రజలపైన భారాలు పడతాయి. దాదాపు నిపుణుల అంచనా ప్రకారం 1,10,000 కోట్ల రూపాయల భారాలు విద్యుత్ వినియోగదారులపైన పడతాయి. ఆ రోజు మేము వ్యతిరేకించాం, వామపక్షాలు తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించింది. అదేవిధంగా నేను హైకోర్టులో దానిపైన కేసు వేశాను. మన పయ్యావుల కేశవ్ కూడా ఆ రోజు పిఎస్సి చైర్మన్గా ఉన్నాడు, ఎమ్మెల్యే ఉరవకుండా ఆయన కూడా ఆ రోజు వేశాడు. ఇవాళ ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. మరి ఇవాళ మీరేం మాట్లాడరు? అదానితో ఆ రోజు అగ్రిమెంట్ జరిగినప్పుడు తప్పు పట్టిన వారు మీరు ఇవాళ మాట్లాడరు. స్మార్ట్ మీటర్స్ బిగిస్తారు, పైగా కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి ట్రూ అప్ ఛార్జీల పేరుతో పదే భారాలు మోపారు. కాబట్టి ఏమంటే వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ట్రూ అప్ ఛార్జీల పేరుతో మంత్రి గారు ఏమంటారంటే ఇది ట్రూ అప్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినవి. కానీ మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిందేమి? మేము కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పారు. కాబట్టి పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి. అందుకోసం జూలై 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మీద జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో పట్టణాల్లో కూడా జయప్రదం చేయాలని మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మా ప్రజా సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.